నమస్కారం. ప్రతిరోజు ఆసక్తికరమైన రుచులతో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మీ ఇంటి వంట కార్యక్రమం ఏ రెండు వంటలను చూపించబోతుందా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కదండి. అందుకోసమనే ఈ రోజు గుంటూరు కొత్తపేటలో ఉంటున్న ప్రసన్న గారింటికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. గుంటూరు కొత్తపేటలో ఉంటున్న ప్రసన్న గారింటికి ఇప్పుడు మనం వచ్చామండి. సో ఈ రోజు మీ ఇంటి వంట కార్యక్రమంలో వారు చేయబోయే రెండు వంటలేంటో చూద్దామా? హాయ్ ప్రసన్న గారు. హాయ్ హాసిని. బాగున్నారా? బాగున్నామండి. ఇక్కడ చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంది. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ అందరూ ఉన్నారండి. ఓకే, తనెవరు? మీ పాప? అవునండి. ఏం చేస్తుంది? నా పేరు ప్రత్యూష, నేను 8th క్లాస్ చదువుతున్నాను. 8th క్లాస్ చదువుతున్నాం. ఇంకా హాబీస్ ఏమైనా ఉన్నాయా? నాకు సింగింగ్ అంటే ఇష్టం, ఇంకా వయలిన్ వాయిస్తాను, ఇంకా టీవీ చూస్తాను. సింగింగ్ అంటే ఇష్టం కదా, నేర్చుకుంటున్నావా మ్యూజిక్ ఏమైనా? ఓ మంచి సాంగ్ పాడతావా? ఓకే, పాడు. మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మహాదేవ సుతం మహాదేవ సుతం గురు గుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాహన మోదక ప్రియ మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాహన మోదక ప్రియ పాప మగ మరి సరి సని స ప మగ మ పాద ని సరి గ మ మరి స సని ప మ సని ప గ మ ని ప గరి స రి స సని ప మ గ మరి స ని స మహా గణపతి. వావ్, చాలా చక్కగా పాడావు. సో ప్రసన్న గారు, మరి ఈ రోజు ముందుగా చేయబోయే రెసిపీ ఏంటి? స్నో బాల్స్ అండి. స్నో బాల్స్ అంటే ఎలా? అంటే స్నో అనగానే మనకు తెలుస్తుంది మంచు. మెత్త మెత్తగా తీయగా బాగుంటాయి. ఓ, మెత్త మెత్తగా తీయగా బాగుంటాయి. వెరైటీగా ఉంది పేరు కూడా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పాలు, జామ్, పంచదార, జీడిపప్పు, కస్టర్డ్ పౌడర్, టూటీ ఫ్రూటీ, బ్రెడ్ స్లైసెస్. మరి ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ బౌల్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించాలి కదా. ఈ పాలు ఇందులో పోసి కాగనివ్వాలి. పాలు, ఓకే. ఎంత తీసుకుంటున్నారు పాలు? 1/2 లీటర్ అండి. పాలు బాగా వేడెక్కాలా? అవునండి. అంటే పొంగు రావడం అంటారు కదా, అలా. పాలు బాగా కాగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి. ఓకే, పాలు కాగేలోపు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, చెప్పండి. మీకు చూస్తే చాలా మంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళని పరిచయం చేస్తారా? ఓకేనండి. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? మీ పేరు? సుమిత్ర అండి. ఫ్రెండా? ప్రసన్న గారి ఫ్రెండ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? మీ పేరు? విజయ్ అండి. మీరేమవుతారు ప్రసన్న గారికి? ఫ్రెండా? హాయ్ హాసిని. బాగున్నారా? బాగున్నా. మీ పేరేంటి? మాలతి. మాలతి గారు. మీరు ఇక్కడ నుంచేనా? మా పక్క ఫ్లాట్. రోజు మీ ఇంటి వంట చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా చూస్తాం. రెసిపీస్ అన్ని నేర్చుకుంటూ ఉంటారా? మరి కొన్ని చేస్తాం, కొన్ని ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారు. హాయ్ హాసిని. బాగున్నారా? బాగున్నానండి. మీ పేరు? నా పేరు శిరీష. శిరీష. ప్రసన్న గారికి ఫ్రెండ్ అవుతారు అనుకుంటా. మేనకోడలు అవుతాను. అందరూ ఫ్రెండ్స్ కదా, అందుకని మేనకోడల్ని. ఓకే, పాలు పొంగొస్తున్నాయండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. పాలు కాగినాయి కదండి, కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం. 1/2 లీటర్ మిల్క్ అన్నారు కదా. కస్టర్డ్ పౌడర్ కి 2 స్పూన్స్ అండి. 2 స్పూన్స్. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్. మామూలు పాలేనండి, చల్లని పాలు కొంచెం ఉండకట్టకుండా ఇందులో పోసుకుని ఓకే, విడిగా పాలతో కలుపుకోవాలి. కలుపుకోవాలండి. పాలు కాగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ కలుపుకొని వేసుకోవాలి. అందులో ఉండలు కట్టకుండా ఇలాగా నీట్ గా కలుపుకోవాలి. సరిపోతుందండి. ఇంట్లో సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇలాగా కొంచెం చిక్కబడుతుంది, అప్పుడు మనం పోయి ఆపేసుకోవాలి. సో ఇంకా ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకున్నామా? హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నాను. మీ పేరేంటండి? నా పేరు మాధవి, ప్రసన్న గారి ఫ్రెండ్ అండి. ఫ్రెండ్, కిటీ పార్టీ ఫ్రెండా? కాదు, ఫ్లాట్స్ ఫ్రెండ్. ఓకే, హాయ్ అండి. హాయ్. బాగున్నారా? మీ సారీ చాలా కలర్ఫుల్ గా ఉంది. మంచి ట్రెడిషనల్ సారీ కట్టుకొచ్చారు. సో మీ పేరు చెప్పలేదు? సావిత్రి అండి. సావిత్రి గారు, ప్రసన్న గారి ఫ్రెండ్. ఓకే, హాయ్. బాగున్నారా? బాగున్నా అండి. ప్రసన్న గారికి ఏమవుతారు? ఫ్రెండ్ అండి. ఫ్రెండ్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నాగమణి. ప్రసన్న గారికి ఏమవుతారు? కిట్టి ఫ్రెండ్ అండి. కిటీ ఫ్రెండ్. అమ్మ బాగున్నారా? బాగున్నానండి. మీ పేరండి? నా పేరు సుజాత. ఓకే అండి. సో మరి వంట చూద్దాము.
ఓకే, ఇది అయిపోయింది. స్టవ్ ఆపేసుకోవచ్చు. దగ్గర పడిపోయింది కావాల్సినంత. ఇది చల్లారిన తర్వాత పంచదార వేసుకోవాలి. ఈ లోపు మరి ఒక మంచి చిట్కా చెప్తారా? అలాగేనండి. అది చల్లారే లోపు. ఓకే, మనకు పాదాలు నొప్పులుగా ఉంటాయి కదా, కొంచెం హాట్ వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో టబ్లో పెట్టేసి పాదాలని ఉప్పు వేసి ఒక 5 minutes అలా ఉంటే రిలాక్స్ అవుతుంది. ఓకే, పాదాలు నొప్పి పుట్టినప్పుడు టబ్ కానీ లేకపోతే బకెట్ కానీ కొంచెం గోరువెచ్చటి నీటిలో కొంచెం ఉప్పు వేసి పాదాలు అందులో పెడితే ఎంత టైం పెట్టాలి? 5 minutes. 5 minutes పాదాలు గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకొని పెట్టినట్లయితే రిలాక్స్ అవుతుంది. ఇది చల్లారిపోయినట్టేనండి. వేయచ్చా? ఇంకా షుగర్ వేయాలన్నారు కదా. షుగర్ ఒక స్పూన్ ఇస్తారు. షుగర్ మనకి ఎంత కావాలో చూసి వేసుకుంటే సరిపోతుంది కదా. స్వీట్ తగ్గట్టు రుచికి సరిపడా వేసుకోవచ్చు. పంచదార కరిగే వరకు కలపాలి. షుగర్ కరిగే వరకు కలుపుకోవాలండి. కరిగిందండి, పక్కన పెట్టేసుకుందాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఈ బౌల్లో కొంచెం పాలు తీసుకోవాలి. విడిగా వేరే బౌల్లో పాలు తీసుకోవాలి. కొంచెం బ్రెడ్ స్లైసెస్, బ్రెడ్ కి జామ్ అప్లై చేయాలి. 4 sides ఉన్నది కట్ చేసేసి ఓన్లీ ప్లెయిన్ తీసుకున్నారు. బ్రెడ్ కి చుట్టూ బ్రౌన్ కలర్ కట్ చేసేయాలండి. బ్రెడ్ కి జామ్ ని అప్లై చేయాలండి ఇలాగా. ఓకే, అంటే బాల్స్ మనం ఇప్పుడు బ్రెడ్ తో చేయబోతున్నాం. అవునండి, బ్రెడ్ తో చేయబోతున్నాం. స్లైసెస్ ఇలా జామ్ రాసి పక్కన పెట్టించుకోవాలి. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత దీంట్లో డీప్ చేయాలి. బ్రెడ్ కి జామ్ రాశారు, తర్వాత పాలలో చేస్తున్నారు. అంటే పాలు పీల్చుకుని మెత్తగా మెత్తగా అవుతుంది. పాలు పీల్చుకుని కొంచెం జీడిపప్పు, టూటీ ఫ్రూటీ కొంచెం, జీడిపప్పు టూటీ ఫ్రూటీ వేసి బౌల్లో చేసేది. ఆల్రెడీ పాలల్లో మునిగి మెత్తగా ఇలా మనకి ఈజీగా బాల్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా చుట్టాలి. ఈ బాల్ చేసి ఇక్కడ మీకు కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి, అందులో వేసుకోవాలి. సేమ్ అన్ని బౌల్స్ అలా తయారు చేస్తాం. అవునండి, జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ స్నో బాల్స్ కాన్సెప్ట్ మీదేనా లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి దగ్గర నేర్చుకున్నానండి. మీ అత్తయ్య వాళ్ళ అమ్మాయి దగ్గర. ఎక్కువ ఓల్డ్ రెసిపీస్ అంటే ఇంట్రెస్ట్ గా తింటూ ఉంటారు కదా. తింటుంటే ఇప్పుడు పిల్లలకి నచ్చేది చేయాలంటే కొత్త న్యూ చేయాలి కదండి. కరెక్ట్ పాయింట్. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టే ఉండాలి. సో అందుకోసమని ఈ రెసిపీస్ మీరు పక్కన ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే రిలేటివ్స్ దగ్గర నేర్చుకుంటున్నారు అనమాట. మీ ఇంటి వంటలో వచ్చి నేను ట్రై చేస్తుంటానండి. మీ ఇంటి వంట డైలీ మరి చూస్తున్నారు? డైలీ చూస్తానండి. ఎలా ఉంటుంది మీ ఇంటి వంట ప్రోగ్రామ్? చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. నేను వంటలన్నీ ఫాలో అవుతూ ఉంటాను. డెఫినెట్ గా ఫాలో అవ్వండి. మంచి రెసిపీస్, ప్రతి ఒక్కళ్ళు చాలా వెరైటీ రెసిపీస్ చూపిస్తూ ఉంటారు. రెగ్యులర్ గా చూసే కాకుండా కొంచెం కొత్తగా అనిపిస్తాయి. ప్రోగ్రామ్ చూసిన వెంటనే ఇంట్లో ఏమైనా అన్ని రెడీగా ఉంటాయి కదా, గ్యారంటీగా నేను వెంటనే ట్రై చేస్తానండి. ఈ ఉండలు జాగ్రత్తగా తగలకుండా చేసుకోవాలండి. విడిపోతే అంతా దాంట్లో లోపల ఉన్నాయి టూటీ ఫ్రూటీ కానీ అన్ని కలిసి జాగ్రత్తగా చేసుకోవాలి. వీటిలో వేసేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. స్నో బాల్స్ రెడీ అయిపోయినండి. సర్వింగ్ బౌల్ తీసుకుందామా? ఆల్రెడీ మీరు టూటీ ఫ్రూటీ డెకరేషన్ చేస్తారు, బాదం పప్పు చెర్రీస్ తో డెకరేట్ చేస్తారు. ఒక్కొక్కటి బాల్ వైజ్ తీసుకుంటాం. బాల్ వైజ్ తీసుకుంటాం. దీనిపైన టూటీ ఫ్రూటీ చల్లుకోవచ్చు. ఓకే, కొంచెం జీడిపప్పు పౌడర్, టూటీ ఫ్రూటీ జీడిపప్పు పౌడర్ తో డెకరేట్ చేస్తున్నారు. హాసిని స్నో బాల్స్ రెడీ. స్నో బాల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూడండి. స్నో బాల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, పాలు, టూటీ ఫ్రూటీ, షుగర్, కస్టర్డ్ పౌడర్, జామ్, జీడిపప్పు. స్నో బాల్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో 1/2 లీటర్ పాలు పోసి అవి మరిగాక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ లో వేరే పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకుని ఈ పాలను కస్టర్డ్ పౌడర్ పాలలో వేసుకోవాలి. ఈ పాలు చిక్కబడి చల్లారిన తర్వాత అందులో పంచదార వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ తీసివేసిన బ్రెడ్ స్లైసెస్ కు జామ్ అప్లై చేసి పాలల్లో ముంచి జీడిపప్పు ముక్కలు, టూటీ ఫ్రూటీని స్టఫ్ చేసి ఈ బాల్స్ ను కస్టర్డ్ మిల్క్ లో వేసి టూటీ ఫ్రూటీ జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే స్నో బాల్స్ టేస్ట్ చేయడానికి రెడీ.